Navy Warship 121. This is Sepah Navy Station. You must alter course and go back to the Indian Ocean immediately. If you don't obey my order, you will be targeted. Out. This is Coalition Warship 121. Engage in transit passage in accordance with international law. No challenge is attended to you. ఇప్పుడు ఎక్కడ చూసినా స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ గురించే చర్చ నడుస్తుంది. మన ఇళ్లకు గ్యాస్ సిలిండర్ల సప్లై నిలిచిపోయిన కారణంగా విలేజ్లో రచ్చబండ మీద కూర్చున్న ముసలివారికి కూడా హర్ముజ్ పేరు తెలిసిపోయింది. వరల్డ్ ఫ్యూయల్ సప్లైలో స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ వాటా 20%గా ఉంది. అక్కడే వచ్చింది ప్రాబ్లం అంతా. సో ఇంత ఇంపార్టెంట్ స్ట్రెయిట్ను ఇరాన్ తన గుప్పిట్లో పెట్టుకొని ట్రంప్ యుద్ధం ఆపేలా ప్రపంచ దేశాలపై ప్రెజర్ పెడుతోంది. యుద్ధంలో తాము విన్ అయ్యామని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అనౌన్స్ చేస్తున్నారు. అంతేకాదు, ఇరాన్ దగ్గర అసలు నేవీ లేదు, వార్షిప్స్, ఎయిర్ ఫోర్స్ లేవని బల్లగుద్ది మరీ చెప్తున్నారు. వరల్డ్ ఫ్యూయల్ అండ్ గ్యాస్ సప్లైకి హాట్ లాంటి హార్ముజ్ జలసంధి మొత్తం తమ కంట్రోల్లోకి వచ్చేసిందని పాక్లో నెగోషియేషన్స్ తర్వాత కూడా అనౌన్స్ చేశారు ట్రంప్. గ్రౌండ్ లెవెల్ రియాలిటీ చూస్తే మాత్రం సీన్ వేరేలా ఉంది. ట్రంప్ కాన్ఫిడెన్స్కి సముద్రం మీద జరుగుతున్న హై వోల్టేజ్ యాక్షన్కి అస్సలు సింక్ అవ్వట్లేదు. అసలు ఆ జలసంధి ఎవరి కంట్రోల్లో ఉందనే దానికి ఇరాన్ తాజాగా ఒక మైండ్ బ్లాంక్ అయ్యే కౌంటర్ ఇచ్చింది. నిజమే, అమెరికాది ప్రపంచాన్ని శాసించే నావికా దళం. వాళ్ళ సూపర్ క్యారియర్స్ ముందు ఎవరైనా దిగదుడిపే. కానీ ఇరాన్ స్ట్రాటజీ వేరు. వాళ్ళ దగ్గర భారీ వార్షిప్స్ లేకపోవచ్చు, కానీ అసిమెట్రిక్ వార్ఫేర్లో వాళ్ళు కరడుగట్టిన ప్లేయర్స్. వందలాది ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కర్ప్స్, స్పీడ్ బోట్స్, కళ్ళుగప్పే డ్రోన్స్, భయంకరమైన యాంటీషిప్ మిసైల్స్తో మహాసముద్రంలో వాళ్ళు గెరిల్లా యుద్ధం చేస్తున్నారు. రీసెంట్గా ఇరాన్ అఫీషియల్గా రిలీజ్ చేసిన కొన్ని సెన్సేషనల్ వీడియోలు ఇప్పుడు గ్లోబల్ డిఫెన్స్ సర్కిల్ని షేక్ చేస్తున్నాయి. ఏకంగా సూపర్ పవర్ అమెరికాకు చెందిన భారీ యుద్ధ నౌకలకే ఇరాన్ నేవీ డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తోంది. మీ షిప్స్ మా టెరిటోరియల్ వాటర్స్లోకి వచ్చాయి, మర్యాదగా ఇక్కడ నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలి, లేదంటే యాక్షన్ తీసుకుంటాం అని అమెరికన్ నేవీకి ఇరాన్ ఫోర్సెస్ ఓపెన్గా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్న విజువల్స్ ఆ వీడియోలో క్లియర్గా రికార్డ్ అయ్యాయి. This is Sepah Navy. This is Sepah Navy. Last warning, last warning, last warning. He was close to High Island 4. Attention all vessels, attention all vessels, attention all vessels in Oman Sea. This is Iranian Sepah Navy. If you see any warship in your vicinity, keep a distance more than 10 miles from them because I'm ready to open fire on them without any warning. సో చూసారుగా గ్రౌండ్ రియాలిటీని. ఇటు చూస్తేనేమో ఇరాన్కి సీన్ లేదు, వాళ్ళకి పవర్ లేదని ప్రెసిడెంట్ ట్రంప్ అంటున్నారు. అటు చూస్తేనేమో ఏకంగా అమెరికన్ వార్షిప్స్కే ఇరాన్ వార్నింగ్ ఇస్తుంది. దేనికైనా తెగించే ఇరాన్ ఒకవైపు, దెబ్బ కొడితే కోలుకోలేకుండా చేసే అమెరికా మరోవైపు. లెట్స్ సీ ఇప్పుడు ఏం జరుగుతుందో. మీరేమంటారు? ఇరాన్ చేస్తోంది కరెక్టేనా? మీ ఒపీనియన్స్ కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్. 121. Engage in transit passage in accordance with international law. No challenge is attended to you.